లో సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. భేటీలో పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ కూడా పాల్గొంటుంది. 17 లోక్సభ స్థానాల కోసం 309 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మహబూబాబాద్ నుంచి 48, వరంగల్ నుంచి 40 దరఖాస్తులు రాగా అత్యల్పంగా మహబూబ్ నగర్ నుంచి 4, జహీరాబాద్ నుంచి 6, మెదక్ నుంచి 10 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ఒక్కో ఎంపీ స్థానానికి 1 నుంచి 3 పేర్లతో జాబితానివ్వనుంది టీపీసీసీ ఎన్నికల కమిటీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కీలక సమావేశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. మొత్తం 28 మంది సభ్యులు గల ఈ సమావేశంలో మరో 3 పార్లమెంట్కి సంబంధించి ఎన్నికల అబ్జర్వర్ ఏఐసీసీ నుంచి కూడా ఇప్పటికే ఒక స్క్రీనింగ్ కమిటీ వేయడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న హరీష్ చౌదరి, జిగ్నేష్ మేవాని, ఇంకొక 3 సభ్యులతో ఉన్న బృందం కూడా ఈ మీటింగ్లో జాయిన్ కావడం జరుగుతుంది. మొత్తం 31 మంది సభ్యులంతా కూడా ఈ మీటింగ్లో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు 309 దరఖాస్తులు రావడం జరిగింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపు వచ్చిన ఈ 309 దరఖాస్తులంతా కూడా స్క్రూటినీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏ పార్లమెంట్కి వచ్చిన దరఖాస్తులు ఉన్నాయో వాటికి సంబంధించి బలాబలాలను, అభ్యర్థులకు సంబంధించిన కీలకమైన అంశాలన్నిటి కూడా ఈరోజు డిస్కషన్ చేయనున్నారు. వీటిని షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ముఖ్యంగా చూసినట్టయితే పార్లమెంట్ వారీగా కూడా అత్యధికంగా మహబూబాబాద్కు 48 పార్లమెంట్ దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా వరంగల్కు 40 రావడం జరిగింది. అట్లా కీలకంగా కొన్ని కీలకమైన స్థానాలకు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలకి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం జరిగింది. ఆదిలాబాదు, అదేవిధంగా పెద్దపల్లి, వరంగల్, వీటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి నార్కర్నూలు కానీ ఇట్లా కొన్ని రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా వచ్చిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసేసి ఈరోజు 1 నుంచి 3 పేర్లతోటి ఒకటి షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇది ముఖ్యంగా తక్కువగా వచ్చిన ఏవైతే ఉన్నాయో మహబూబ్ నగర్ కానీ, మహబూబ్ నగర్కి అయితే కేవలం 4 దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా మెదక్కు 10 రావడం జరిగింది. జహీరాబాద్కు 6, ఇట్లా ఈ కొన్ని స్థానాలకు మాత్రమే తక్కువగా వచ్చాయి. మిగతా వాటికి చాలా ఎక్కువగా వచ్చాయి కాబట్టి వీటన్నిటిని షార్ట్అవుట్ చేసి కేవలం ఒక్కొక్క స్థానానికి 1 నుంచి 3 పేర్లను వాటిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపేందుకు కూడా ప్రిపేర్ చేయాలని చూస్తున్నారు. సో ఈరోజు మొత్తం వచ్చిన 17 పార్లమెంట్కి సంబంధించి కానీ 309 దరఖాస్తులు ఏవైతే వచ్చాయో వాటి అన్నిటి కూడా షార్ట్అవుట్ చేయబోతున్నారు. వీటి షార్ట్అవుట్ చేసేటప్పుడు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సామాజిక సమీకరణాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్న బలం ఏంటి అనేది కూడా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్గా పెద్దపల్లి నియోజకవర్గం కానీ, అదే అంటే ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన స్థానాలు చూసినట్లయితే పెద్దపల్లి, వరంగల్, నాగర్కర్నూలు 3 ఉన్నాయి. ఇక్కడ ఈ 3 స్థానాలకు సంబంధించి మాదిగలకు 2 కేటాయించాలి, మాలకు 1 కేటాయించాలన్న పరిగణలోకి చూస్తున్నారు కాబట్టి సో మొత్తం మీద సామాజిక సమీకరణలను చూసుకొని కూడా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. సత్య. రైట్ ప్రతాప్.